2025లోకి అడుగు పెడుతున్నావు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నంత మాత్రం నా హ్యాపీ అయిపోదు. మనలో లోపల నుండి ఒక నిశ్చయత మూలంగా కలగాలి హ్యాపీ. ఒక వ్యక్తికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది? ఏదన్నా ఒక ఆధారం ఉన్నదప్పుడే. ఆధారం లేకుండా ఎవరికైనా ఆనందం కలుగుతుందంటే పిచ్చోడు. అర్థమవుతుందా? నీవు ఆనందపడుతున్నావంటే ఒక కారణం ఉంది. దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్. నువ్వు ఆనందపడుతున్నావంటే ఒక నిశ్చయత ఉంది. ఎవరో ఒకరు వాగ్దానం చేశారు, ఎవరో ఒకరు సహాయం చేశారు, ఎవరో ఒకరు మాట ఇచ్చారు, ఎవరో ఒకరు అండగా నిలబడ్డారు. ఏదో ఒక కార్యం, ఒక రుజువు ఉంది. ఈరోజు ఎంతోమంది కేవలం హ్యాపీ హ్యాపీ అనుకుంటున్నాం, మరలా వెళ్ళి అదే ఒంటరి బ్రతుకు, అదే చేతకాని బ్రతుకు, అదే ఓటమి జీవితం, అదే పొరపాటులు, అదే తప్పుల్లో జీవితాన్ని కొనసాగిస్తాను చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఒక్కసారి ఆయన సహాయాన్ని వేడుకోలేండి. ఈరోజు మీరు ఎలాగొచ్చారు ఇక్కడ నాకు తెలియదు, కానీ మనం ఇక్కడ వచ్చిన వారు మీరు దయచేసి ఇప్పటికైనా మీ